నాకెప్పుడు గుర్తుండేది ఏంటంటే మందలో ఒకరిగా కాదు, వందలో ఒకరిగా ఉండాలి. ఎలా ఉండాలి? మందలో ఒకరిగా ఉంటే మందలగిరికి పోతారు. ఎవరో తెలుసు కదా, పప్పు. వందలో ఒకరిగా ఉండాలంటే జగనన్నలాగా అందరికీ ఇన్స్పిరేషన్గా సక్సెస్ఫుల్గా ఉంటారు. సో అలాగే దాన్ని మీ భాషలో చెప్పాలి అంటే గుంపులో గోవిందాలాగా ఉండకూడదు అంటారు వివేకానంద గారు. చదువైనా, ఆటైనా, పాటైనా, టాలెంట్లో మీకంటూ ఒక ప్రత్యేకతని మీరు సాధించగలిగితే ఖచ్చితంగా వందలో ఒకరిగా మీరు మిగులుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు అని ఎప్పుడూ చెప్తారు యువతకి. ఎందుకంటే మన లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా సాధించాలి. ఆ సాధించే ప్రయత్నంలో అప్పుడప్పుడు మనకి ఓటములు ఎదురైనా కూడా వాటన్నింటినీ కూడా అధిగమించి మన గోల్ని రీచ్ అయ్యేంత వరకు వెనకడుగు వేయకుండా ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ పాదాల చెంత ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఆయన చెప్పిన వాటిలో నాకు బాగా ఎప్పుడూ కూడా గుర్తొచ్చేది, కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతుందని కాదు, పడినా కూడా లేస్తుందని వివేకానంద గారు చెప్పారు. అంటే పడిపోయామని చాలామంది యువత డిప్రెషన్లో ఉంటారు. ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఇమీడియట్గా రాదు. కొందరికి తొందరగా రావచ్చు, కొందరికి లేట్గా రావచ్చు, కానీ సక్సెస్ అనేది పక్కా. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. సో దానికోసం ఈ కెరటాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవాలి వివేకానంద గారి లాగా అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరంతా లైఫ్లో మీ గోల్ రీచ్ అయ్యే వరకు వివేకానంద వారసులుగా భావితరాలకి ఆదర్శంగా నిలిచే విధంగా మీరందరూ కూడా మీ లైఫ్ని తీర్చిదిద్దుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ, మరి మీ అందరూ ఎంతో హ్యాపీగా ఎదురు చూస్తున్నారు. ఈ యువజనోత్సవ సందర్భంగా ఎంతోమంది పోటీ పడటానికి వచ్చారు. సరే, వారి డాన్సులను చూసి ఈరోజు ఎవరైతే మరి గెలిచారో జిల్లా స్థాయిలో వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేసి వాళ్ళందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది.